శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము రీసెంట్గా భద్రాచలం వెళ్ళాను. అక్కడి నుంచి ఈ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. చుట్టూతా కొండల మధ్య చాలా బాగుంది టెంపుల్. అందరూ ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి అయితే కంపల్సరీ వెళ్తే బాగుంటుంది. కాకపోతే చాలా మెట్లు ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఎవరికన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక డోలీ అవకాశం కూడా ఉంది అక్కడ. ట్రై చేయండి అందరూ. ఇక్కడ స్వామి శరీరం చాలా మెత్తగా ఉంటుందంట. నేనైతే వీడియో తీయలేకపోయాను, కానీ పూజారి గారు మాకు చేసి చూపించారు. చిన్న పువ్వు తీసుకుని, చామంతి పువ్వు తీసుకుని స్వామివారి శరీరంలో గుచ్చడం జరిగింది. ఆ శరీరంలోకి మొత్తానికి ఆ పువ్వు అంతా లోపలికి వెళ్ళిపోయింది. అంత మెత్తగా ఉంది లోపల. స్వామి శరీరం పూర్తిగా చూడలేదు, కానీ ఆ గొనుపం తగిలిన చోట దగ్గర నేను చూడటం కూడా జరిగింది. చూపించారు. అక్కడి నుంచి ద్రవంలాగా కారుతా ఆ పంచంతా కూడా తడిసిపోయి ఉంది. 6వ శతాబ్దానికి పూర్వం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు పూజారి గారు అయితే చెప్పారు మాకు. ఈ ఆలయం చిన్నచోళ చక్రవర్తుల కాలం నాటిదని చెప్పారు. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అంటే చుట్టూత కొండలు, కొండ మధ్యలో దేవాలయం ఉంది. స్వయంభూగా స్వామి ఇక్కడ వెలిశారు. శాతవాహన శక ప్రభు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారంట. మహారాజు 76 వేల సైనికులతో ఇక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలో గుచ్చుకుంది. ఈ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతుంది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి ప్రసాదం అంటారు. ఇక్కడ మాకు ఇవ్వటం కూడా జరిగింది. నాభి ప్రసాదం పసుపు గంధం కలిపిన ప్రసాదం. శనివారం ఆదివారం పిల్లలు లేని వాళ్ళకి కానీ ఏదైనా కూడా ఈ అభిషేకం తైలాభిషేకం చేస్తామని చెప్పారు ఆయన. ఎవరైనా అభిషేకం చేయించుకోవాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను ఇలా నెంబర్ ఉంది నా దగ్గర, నేను అది మీకు సెండ్ చేస్తాను. ఒక్కసారి అందరూ దర్శించుకోదగిన క్షేత్రం అయితే ఇది. నాకు చాలా అదృష్టంగా అనిపించింది. నాకు భద్రాచలం నుంచి సాహితీ వాళ్ళ డాడీ ఇక్కడికి కూడా తీసుకెళ్తున్నాను. భద్రాచలం ఆయనే తీసుకెళ్ళారు కావాలని. ఇక్కడి నుంచి ఆ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనగానే నేను చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఎలా ఉంటుందో ఏంటో వినటమే కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అంత దూరం వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళలేము. ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. స్వామిని అయితే చూడాల్సిన క్షేత్రం ఇది. చాలా బాగుంది. వీడియో అంత బాగా రాకపోవచ్చు, నేను సరిగా తీయలేకపోవచ్చు, కానీ వెళ్ళి చూడండి ఒకసారి. క్షేత్రం నిండా చాలా అయితే కోతులు అయితే కనపడినాయి. మీకు ఈ వీడియోలో కూడా మీరు చూడటం జరుగుతుంది. కోతులు ఆడుకోవటం, లోపల అందరి దగ్గర ఉన్న సంచులన్నీ లాక్కోవటం, కానీ చాలా అల్లరల్లరి చేసేస్తున్నాయి కోతులు. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. అంటే మన దగ్గర ఏదన్నా తినే పదార్థాలు ఏమన్నా ఉంటాయేమో అని పాపం వాటికి కూడా ఆశ. కాకపోతే మేమైతే ఏం బ్యాగ్స్ అలాంటివి ఏమీ పైకి తీసుకురాలేదు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది కింద. అన్నదానం కూడా సాటర్డే సండే ఒక 80 మెంబర్స్కి అట్లా అన్నదానం చేస్తారంట. అది కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా బాగుంది. మేమైతే అన్నదానం జరిగిన దగ్గర మేము భోజనం చేయటం జరిగింది. చందా ఇవ్వటం కూడా జరిగింది. చూడండి ఒకసారి. వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.